రాజీనామా చేసి చూసుకుందామని మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. నేను వంశీ వస్తాం, మాతో తలపడు బాబు అంటూ కొడాలి నాని సవాల్ చేశారు. తాడపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు పిచ్చెక్కి రంకెలు వేస్తున్నాడని ఆయన విమర్శించారు. బాబును తన బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ కరిచి ఉంటాడేమో, దీర్ఘాలు తీసి రంకెలేస్తున్నాడని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో నారా మానసిక వైకల్య చికిత్స కేంద్రం పెట్టాలని, లేకపోతే బాబు పిచ్చి కుదరాలంటే గదిలో పెట్టి తాళాలు ఇయ్యాల్సిందేనని నాని ఎద్దేవా చేశారు. ఎక్కడికి వెళ్లినా పిచ్చి పిచ్చిగా అరుస్తున్న చంద్రబాబును జైల్లో గాని పిచ్చాసుపత్రిలో గాని పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి, విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒక్కడే పాటుపడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు గన్నవరం చంద్రబాబు నాయుడు గారు ఒక కారులో సీట్లు తగలడిపోయినటువంటి కార్యక్రమానికి, 2 గ్లాసులు పగిలినటువంటి కార్యక్రమానికి, ఒక కంప్యూటర్ పగిలినటువంటి కార్యక్రమానికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారిని నీ జనాన్ని తీసుకుని పోలీసులు లేకుండా నువ్వు రా, ఒక్కొక్కడు అంతూ తేలుస్తా, మీ కథ తేలుస్తానని చెప్పి